కానీ 30 రూపీస్కే చికెన్ కీమా పూరి అంటే చాలా రీజనబుల్. యా అన్న. రైడే రావట్లేగా బ్రో, నార్మల్గా తిందామంటేనే. అదే చాలా మంది మీకు ఎవరు సజెస్ట్ చేశారు బ్రో? మా వాడే ఇందాక పోతే అరే మా వాడే అని చెప్పాను. ఇద్దరు బాగా బ్రో. ఓకే, మాత్రము రికార్డ్ చేసుకుందాం మంచిగా, ఎందుకంటే ఫస్ట్ టైం నా గురించి ఇంత మంచిగా చెప్పిండు అన్న. ఆ దోసగాలు కూడా చెప్పలే అంత మంచిగా, అసలు నిజంగా ఇచ్చే తీసి కూర్చోబెట్టేటోళ్ళు. 50 రూపీస్కి చికెన్ కీమా పూరి అనేది ఎట్లా సర్వే అవుతున్నారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. దానికన్నా ముందు చేయాల్సింది ఏంటి తెలుసా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ హంగ్రీ ఫుడ్ ఇస్ 60-50 రూపాయలు పెట్టే వాళ్ళు మాత్రమే తింటారు. ఓకే. సో 30 రూపాయలు పెడితే ప్రతి ఒక్కరు తిని, సో దాన్ని ఆ ప్రైస్కి అది వర్తా కాదన్నది కస్టమరే చెప్తాడు, నేను చెప్పక్కర్లేదు నాన్న. అట్లా చాలా జీరో మార్జిన్, తక్కువ మార్జిన్తో ఆ ప్రైస్కి చేయగలుగుతున్నాము. ఓకే, అయితే ఇప్పుడు తక్కువ మార్జిన్లో క్వాలిటీ అనేది అయితే కాంప్రమైజ్ అవ్వదు. అసలు కస్టమర్ నోట్లో పెట్టుకుంటే చెవులతో విన్నదానికంటే నోటి మీద పెట్టుకుంటే చెప్పేస్తాడు కదా నాన్న, క్వాలిటీ అన్క్వాలిటీ అని. బెస్ట్ అని చెప్తే చెవులకే వినబడుతుంది. ఓకే, నోట్లో పెట్టుకుంటే నాలుగే చెప్పేస్తుంది కదా. ఓకే. అయితే క్వాలిటీ వైజ్గా అయితే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, సో క్వాంటిటీ వైజ్గా కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా, అవ్వట్లేదు నాన్న. సో 30 రూపీస్కి వచ్చేసరికి మీరు కంప్లీట్గా సఫిషియెంట్ వైజ్గా అయితే మీరు ఇస్తున్నారు. అవునా. ఓకే అన్న, అయితే దీని తర్వాత ఇంకొక డౌట్ ఉందంట. ఇప్పుడు మీరు మన దగ్గర వచ్చేసరికి చికెన్ కీమానే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉందా అన్న? ఎగ్ దోశ ఒకటి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం నాన్న. అన్న షార్ట్లీ అది కూడా 30 రూపీస్ ప్రైస్లోనే ఎగ్ దోశ, ఓకే 2 రకాల చట్నీతో. ఓకే. అయితే ఇది మార్నింగ్ వచ్చేసరికి ఏమేమి టిఫిన్స్ ఉంటాయి అన్న మన దగ్గర? ఇడ్లీ దోశ ఎగ్ దోశ ఉంటుంది నాన్న. ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ. సో ఈ కంప్లీట్గా 3 ఐటమ్స్ అయితే మార్నింగ్ పూట మార్నింగ్ ఉంటాయి. సో మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ సెంటర్ ఇక్కడేనా అన్న? లేకపోతే నాన్న ఎదురుగడ్డలో ఉంది. షార్ట్లీ జస్ట్ ఒక 1 వీక్లో మార్నింగ్ ఇక్కడ స్టార్ట్. హై క్వాలిటీ వైజ్ గా మంచిగా ఉంది. క్వాలిటీ ద్వారా పెట్టొచ్చులే. ఓకే బ్రో, మీరు ఎట్లా? నిజంగా బాగుందన్న, బాగుందన్న. నిజంగా బాగుందన్న. ట్రై చేసావా? ఎస్, ఎస్. యా, హౌ ఇస్ ద టేస్ట్? వెరీ గుడ్. వెరీ గుడ్. మొక్క ట్రై చేద్దామంటే వచ్చాను. 30 రూపీస్కి వర్త్ ఇది చాలా. చికెన్ అంటే ఈ 30 రూపీస్ ప్రైస్లో బాగుంది, చాలా బాగుంది. లైక్ తెలంగాణలో వచ్చేసరికి ఫెస్టివల్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏ టు జెడ్ ఏ దానికైనా సరే పక్కా ఉండాల్సిన ఐటమ్ చికెన్ కర్రీ పూరియే. ఇది మన తెలంగాణలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటమ్ కూడా, లైక్ టిఫిన్. సో ఈ పాటికే మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది, పక్కన బ్యానర్ చూసేసరికి. హలో ఫుడీస్, వీఆర్ బ్యాక్ అగైన్. ఈ రోజు అయితే రీసెంట్గా ఎంజీ రోడ్లో స్టార్ట్ అయినా సో గెలాక్సీ నాన్ వెజ్ టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో కంప్లీట్ వీడియో అయితే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీళ్ళు మెయిన్ అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 30 రూపీస్కి చికెన్ కీమా పూరి అనేది ఎట్లా సర్వే అవుతున్నారు అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. దానికన్నా ముందు చేయాల్సింది ఏంటి తెలుసా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ హంగ్రీ ఫుడ్ ఇస్ సీకే. చాలా మంది అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 90 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 10 మెంబర్స్ అయితే 10% వైజ్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అన్న డీటెయిల్స్ కనుక్కుందాము. ఏం 30 రూపీస్ సర్వై థింగ్ ఏంటి అని కనుక్కుందాము. దాంతోపాటు అందరిని అడిగే విధంగానే బిజినెస్ అంటే ఏంటి అన్నది అనేది అయితే కనుక్కుందాం. వచ్చేసేయండి. ఈ రోజు అయితే మన గెలాక్సీ నాన్ వెజ్ టిఫిన్స్ ఓనర్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎండ్ దాకా చూసేయండి. ప్రజెంట్ అయితే అసలు అన్న ఇంట్రొడక్షన్ వైజ్కి అయితే మనం విన్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి అయితే అసలు మీ పేరేంటి, దాని తర్వాత మీ గురించి అయితే ఒకసారి చెప్పరా మన వాళ్ళకి. నా పేరు శ్రీకాంత్ నాన్న, మాది గెలాక్సీ గిఫ్ట్ ఆర్టికల్స్. సో ఈ మధ్య చికెన్ కీమా పూరి అని స్టార్ట్ చేసాం. టిఫిన్ సెక్షన్లోకి వచ్చాం. ఇక్కడ గెలాక్సీ షాప్ ముందే పెట్టి 1 మంత్ అవుతాం దగ్గర. ఓకే అలాగే ఒక 6 months నుంచి ఎదురుగడ్డలో కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే సో చికెన్ కీమా పూరి అని 30 రూపీస్ ప్లేట్తో ఇస్తున్నాం. ఓకే. అంటే మీరు స్టార్ట్ చేసి ఇక్కడైతే ప్రెసెంట్ 1 month అవుతుందని చెప్తున్నారు కదా. సో ఫస్ట్ మన ఎంజీ రోడ్లో అయితే లొకేషన్ ఉంది. సో దీనికన్నా ముందు అయితే ఫస్ట్ ఎదురుగడ్డలో పెట్టేవాళ్ళ? అవునా, ఎవ్రీ సండే పెట్టేవాళ్ళం ఓన్లీ చికెన్ కీమా పూరి. ఓకే. ఫస్ట్ అయితే ఎదురుగడ్డలో పెట్టబట్టి ఎన్ని డేస్ అవుతుంది? అక్కడ 1 year పెట్టాం నాన్న. ఆల్మోస్ట్ 1 year నుంచి. ఓకే, 1 year తర్వాత సో ఎంజీ రోడ్కి అయితే మనం రావాలని వచ్చాం నాన్న. ఓకే, ఎంజీ రోడ్లో కంప్లీట్గా నాన్ వెజ్ టిఫిన్స్ వైజ్గా పెడదామని వచ్చేసింది. ఓకే ఓకే అన్న. అయితే దీనికి అన్న, అయితే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఒక టాపిక్ ఉంది అన్న, లైక్ చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో 30 రూపీస్కే ఇడ్లీ కూడా రాని టైంలో మీ డైరెక్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. 30 రూపీస్కి అసలు నిజంగా అంత వర్తబుల్ వైజ్గా ఉంటుందా అన్న, లేకపోతే లైక్ క్వాలిటీ విషయంలో కావచ్చు, అవి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దానికి ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తారా? పూరి అమ్మి మార్జిన్ తీయాలి అని కాదు నాన్న. ఫస్ట్ మనం కస్టమర్కి మన టేస్ట్ అందివ్వాలి. ఓకే. ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు పెడితే 60-50 రూపాయలు పెట్టే వాళ్ళు మాత్రమే తింటారు. ఓకే. సో 30 రూపాయలు పెడితే ప్రతి ఒక్కరు తిని, సో
సో దాన్ని ఆ ప్రైస్కి అది వర్తా కాదన్నది కస్టమరే చెప్తాడు, నేను చెప్పక్కర్లేదు నాన్న. అట్లా చాలా జీరో మార్జిన్, తక్కువ మార్జిన్తో ఆ ప్రైస్కి చేయగలుగుతున్నాం మనం. ఓకే, అయితే ఇప్పుడు తక్కువ మార్జిన్లో క్వాలిటీ అనేది అయితే కాంప్రమైజ్ అవ్వదు. అసలు కస్టమర్ నోట్లో పెట్టుకుంటే చెవులతో విన్నదానికంటే నోటి మీద పెట్టుకుంటే చెప్పేస్తాడు కదా నాన్న, క్వాలిటీ అన్క్వాలిటీ అని. బెస్ట్ అని చెప్తే చెవులకే వినబడుతుంది, ఓకే నోట్లో పెట్టుకుంటే నాలుగే చెప్పేస్తుంది కదా. ఓకే, అయితే క్వాలిటీ వైజ్గా అయితే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, సో క్వాంటిటీ వైజ్గా కూడా మీరు కాంప్రమైజ్ కాకుండా, అవ్వట్లేదు నాన్న. సో 30 రూపీస్కి వచ్చేసరికి మీరు కంప్లీట్గా సఫిషియెంట్ వైజ్గా అయితే మీరు ఇస్తున్నారు. అవునా. ఓకే అన్న, అయితే దీని తర్వాత ఇంకొక డౌట్ ఉందంట. ఇప్పుడు మీరు మన దగ్గర వచ్చేసరికి చికెన్ కీమానే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉందా ఎగ్ దోశ ఒకటి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం నాన్న. అన్న? షార్ట్లీ అది కూడా 30 రూపీస్ ప్రైజ్లోనే ఎగ్ దోశ, ఓకే 2 రకాల చట్నీలతో. ఓకే, అయితే ఇది మార్నింగ్ వచ్చేసరికి ఏమేమి టిఫిన్స్ ఉంటాయి అన్న మన దగ్గర? ఇడ్లీ దోశ ఎగ్ దోశ ఉంటుంది నాన్న. ఇడ్లీ దోశ, ఎగ్ దోశ. సో ఈ కంప్లీట్ గా 3 ఐటమ్స్ అయితే మార్నింగ్ పూట ఉంటాయి. సో మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ సెంటర్ ఇక్కడేనా అన్న? నాన్న ఎదురుగడ్డలో ఉంది. షార్ట్లీ జస్ట్ ఒక 1 వీక్ లో మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నాం. ఓకే, కంప్లీట్ గా మార్నింగ్ కూడా మార్నింగ్ అది కూడా ఎర్లీ మార్నింగ్ 5 నుంచే. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఇక్కడే. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 నుంచే ఎగ్ దోశ అందుబాటులో ఉండేటట్టుగా, అది కూడా 30 రూపీస్లో 2 రకాల చట్నీలతో, కారపొడి. ఓకే, ఇప్పుడు ఈ కారం పొడి ఇవన్నీ వచ్చేసరికి కూడా మనం రెడీమేడ్ ఏం కొనుక్కరాం నాన్న, ఓన్లీ ఇంత తయారు చేసింది. ఆ కారపొడి దోశ మీద కాకుండా డైరెక్ట్ గా నోట్లు వేసుకుంటే కూడా తెలిసిపోతుంది కస్టమర్. ఓకే, అట్లా నేను చెప్పేది చెవులతో అసలు వద్దు, అన్న తీసుకొని నాలుక మీద చెప్తుంది అది బెస్టా నాన్ బెస్టా అని. ఓకే అన్న, అయితే ఇంకో బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అన్న, సో చాలా మంది వచ్చేసరికి ఇది మ్యాక్సిమం తెలంగాణ బెస్ట్ ఫుడ్ కదా. సో లైక్ తెలంగాణలో బయట నుంచి వచ్చిన ఎవరైనా సరే, సో ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు పక్కా చికెన్ కర్రీ, పూరి అనేది అయితే పెడతారు. కానీ మనం ఏంటన్నా డైరెక్ట్గా రివర్స్కి ఇక్కడ చికెన్ కీమా, పూరి అనేది అయితే పెడుతున్నాం. అంటే నాన్న ఇప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలు ఉన్నప్పుడు మాత్రమే చికెన్ పూరి అన్నది, పూరి చేయాలి చికెన్ చేయాలి 2 చేయాలంటే ఇంట్లో ఉన్న లేడీస్కి ఉన్న టెన్షన్లకి చేయలేరు. ఓకే, సో ప్రతి ఒక్కరికి అదొక తినాలన్న ఒక చిన్న కోరిక ఉంటుంది. ఓకే, సో ఆ కోరికని మనం ఎందుకు తీర్చలేము అన్నట్టుగా ఇది మొదలుపెట్టినాం నాన్న, ఎందుకంటే ఆ కోరిక నాకు కూడా ఉండేది. అంతే నాన్న. ఓకే అన్న, అయితే లాస్ట్ క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు రీసెంట్గా అయితే మన దగ్గర చికెన్ కీమా పూరితో పాటు ఇంకొక వెజ్ ఐటమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు నాన్న, చోలా పూరి అని. షోలా పూరి ఈ నార్త్ సైడ్ కాబూల్ శనగలు ఉంటుంది ఇష్టం నాన్న, దాంతో తయారు చేస్తారు నాన్న. ఓకే, అది కూడా అంతే. ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ అది కూడా ఉందా? పెడుతున్నాం నాన్న. సో ప్రెసెంట్ అంటే ప్రస్తుతానికి అయితే సాటర్డే, ట్యూస్డే అట్లా పెడుతున్నాము. ఇంకొక 1 or 2 days లో అది కూడా డైలీ పెడతాం. ఓకే, నార్త్ సైడ్ ఐటమ్, సౌత్ సైడ్ ఐటమ్, సో 2 కలిపి. కానీ ఈ ఐటమ్ వచ్చేసరికి మహారాష్ట్రలో బాగా ఫేమస్ కదా. ఉంటది నాన్న, కానీ అది తినాలంటే మహారాష్ట్ర పోలేము కదా, కాబట్టి ఇక్కడే ఉండి మహారాష్ట్ర ఫుడ్ ఇక్కడ తినగలగాలి. అట్లా ఓకే, చాలా మంది పూరి అనగానే శనగపిండి కర్రీ అన్న లేదా ఆనియన్ కర్రీ, ఈ 2 ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, అందరూ అదే తింటారు అనుకుంటారు. కానీ చాలా మందికి చాలా తినాలని కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలు ఎలా తీరాలి నాన్న? సో నా ద్వారా తీరుతాయేమని ట్రై చేస్తున్నా. ఓకే ఓకే అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మంది వచ్చేసరికి లైక్ నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరిని కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. లైక్ ఏంటంటే వాళ్ళ దృష్టిలో బిజినెస్ అంటే ఏంటి, అంటే ప్రెసెంట్ అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి బిజినెస్ మీద క్లారిటీ అనేది ఉంటుంది. సో క్లారిటీ ఉండే ప్రకారంగా అంటే మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా బిజినెస్ అంటే ఏంటి? ఇఫ్ ఒకవేళ ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో వాళ్ళకున్న క్వాలిటీస్ ఏం కావాలి? నువ్వు జెన్యున్గా చేయనన్న, ఏ బిజినెస్ అయినా సరే జెన్యున్గా ఒకళ్ళు చెప్పుకోకలే, నీ ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది, దానికి చెప్పుకొని బిజినెస్ జెన్యున్గా చేస్తే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది నాన్న. ఓకే, సక్సెస్ అవ్వలేదు అంటే నువ్వు జెన్యున్గా లేవనే అర్థం అన్న. అంటే జెన్యున్గా చెయ్యి, అది ఇడ్లీ వ్యాపారం చెయ్యి, దోశ వ్యాపారం చెయ్యి, ఏ వ్యాపారం అయినా చెయ్యి, జెన్యున్గా ఇంటర్నల్గా నీకు ఒకటి ఉంటుంది, దానికి చెప్పుకో నేను జెన్యున్ అని చెప్పుకుంటే 100% సక్సెస్ అవుతుంది నాన్న. అది యూతే కానీ పెద్దోళ్ళే కానీ పిల్లలే కానీ ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి, నేను 100% న్యాయం చేస్తున్నా అని. అప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అయింది. సక్సెస్ అవ్వలేదు అంటే నువ్వు అనుకోవడం తప్పనే అర్థం. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే ఇఫ్ ఒకవేళ గనక మీరు సక్సీడ్ అవ్వాలి అని అనుకుంటే బిజినెస్లో ఫస్ట్ నీకు నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండి దాని ప్రకారంగా నువ్వు బిజినెస్ అనేది అంతే. ఓకే అన్న, అయితే దీంతో పాటు ఒక రీసెంట్గా నేను కొన్ని వీడియోస్లో అయితే నేను చూసుండే ప్రతి ఒక్కరు ఒక మంచి మాట అనేది ఏంటి అని అడగమన్నారు. అంటే ఒకళ్ళ దృష్టిలో మంచి మాట అనేది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో మీ దృష్టిలో మంచి మాట అంటే ఏంటి? చెప్పే మాటలు వినుకుంటా తిరిగే బదులు ఫస్ట్ చెప్పిన మాటలు ఆపేసి ఏదన్నా ఒకటి ఫస్ట్ స్టార్ట్ చెయ్యి, అది ఏదైనా సరే. ఓకే, లైఫ్లో
నీ దగ్గరికి వినేటోళ్ళు వస్తారు, Okay. నువ్వు వినేటోళ్ళ దగ్గరికి చెప్పేటోళ్ళ దగ్గరికి నువ్వు పోవద్దు. లైక్ అన్న చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. సో బిజినెస్ గురించి ఏంటి అంటే, ఇఫ్ ఒకవేళ కనుక మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఏ బిజినెస్ అయినా మీరు లైక్ ట్రై చేయొచ్చు, స్టార్ట్అప్ చేయొచ్చు. కానీ మీ మీద మీకు నమ్మకం అనేది కోల్పోతే మాత్రము మీరు బిజినెస్ పెట్టి కూడా వేస్ట్ అని అంటున్నారు. మెయిన్గా అయితే స్టెబిలిటీ కూడా ఉండాలని అంటున్నారు. సో రీసెంట్గా అయితే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో, అందులో మన కొత్తగూడెంలో ఈ నాన్ వెజ్ టిఫిన్ అనేది చాలా లో కాస్ట్లో హై క్వాలిటీతో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరు కూడా కంపల్సరీగా వచ్చి ట్రై చేసి మీ రివ్యూని కూడా ఇవ్వండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మన వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఐటమ్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో మీ రివ్యూ అనేది ఏమైనా చెప్తారా? బాగుంది. మా బ్రదర్ ఆల్రెడీ తిన్నారని చెప్పారు. బాగుంది, తిందాం అక్క, ట్రై చేద్దాం అంటే వచ్చాను. 30 రూపీస్కి వర్త్ ఇది చాలా. చికెన్ అంటే ఈ 30 రూపీస్ ప్రైస్లో బాగుంది, చాలా బాగుంది. లైక్ నార్మల్గా 30 రూపీస్కి అయితే లైక్ లో కాస్ట్ హై క్వాలిటీ వైజ్గా ఉందా, లేకపోతే కాస్ట్ తగ్గట్టు లో క్వాలిటీ వైజ్గా ఉందా? లేదండి, కాస్ట్ తక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది, ఓకే. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకో ఫుడీ బ్రో ఉన్నారు. వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ ఇంకో ఫుడీ బ్రో ఉన్నారు. సో బ్రో అయితే ఎప్పుడే ఫుడ్ ట్రై చేసి ఉండే. సో మనం బ్రోని కూడా ఒకసారి రివ్యూ వైజ్గా అడుగుదాము. యా బ్రో, మీ పేరేంటి బ్రో? Mohit. మోహిత్. ఓకే బ్రో, ఫుడ్ అయినా ట్రై చేసావా? Yes. ఎస్. యా, హౌ ఇస్ ద టేస్ట్? Very good. వెరీ గుడ్. సో వన్స్ అగైన్ యూ వెల్కమ్ Again and again. అగైన్ అండ్ అగైన్. విచ్ క్లాస్ యూ ఆర్ స్టడీయింగ్? 5th. 5th class. Okay. All the best for your the future and thanks for the review. Bye. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, నిజం క్రేజీ ఉన్నారు ఇద్దరు. సో ఇక్కడ మనము బ్రోస్ ఇద్దరిది మంచిగా రివ్యూ వైజ్గా తెలుసుకుందాం. బ్రో, మీ ఇద్దరు పేరు ఏంటి బ్రో? నా పేరు రాజేష్ బ్రో. మీ పేరు బ్రో? సాయర్నా. బ్రో నిజంగా లైక్ ఫుడ్ వైజ్గా ఎలా ఉంది బ్రో? బాగుందా? సూపర్ బ్రో. నేను డైలీ తింటా. ఓకే, డైలీ? ఫస్ట్ మా ఫ్రెండ్ గారు తీసుకొచ్చారు, ఓకే. వాడే చెప్పాలి. ఇప్పుడు నాకైతే నేను రోజు తింటా, నాకు నచ్చింది. ఓకే. మా వాడు ఫస్ట్ టైం ఒకసారి అడగండి, హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఓకే బ్రో, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినావు బ్రో నువ్వు? ఓకే బ్రో, ఈ వీడియో లైక్ నార్మల్గా ఈ టిఫిన్ అయితే మీకు ఎవరు సజెస్ట్ చేశారు బ్రో? మా వాడే ఎంత పోతే అరే ఇద్దరు బాగా బ్రో. ఓకే. సో అయితే బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ సూపర్ బాగుంది. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్గా చాలా మాటకి అయితే కొంచెం 30 రూపీస్ అనేసరికి చాలా మంది భయపడి రావట్లేదు. కొంచెం లైక్ కొంచెం అయితే డౌట్ వైజ్గా ఉంటున్నారు. కానీ తిన్న తర్వాత చెప్పొచ్చు, పెట్టొచ్చు. సో హై క్వాలిటీ వైజ్గా మంచిగా క్వాలిటీ ద్వారా పెట్టొచ్చు. ఓకే బ్రో, మీరెట్లా చెప్తారు? ఓకే. నిజంగా ఓకేనా? నిజంగా బాగుందన్న. నిజంగా బాగుందన్న. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాళ్ళందరికి కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఇక్కడ మా టీమ్ మెంబర్స్ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్, ఇద్దరు టాస్క్ కంప్లీట్ చేసినట్టు తినేస్తూనే ఉన్నారు ఇద్దరు. సో మా వాళ్ళ పేరు దాంతోపాటు రివ్యూ కూడా కనుక్కుందాం. బ్రో, నీ పేరేంటి బ్రో? శరంతయ్య. ఓకే, నా పేరు. సో బ్రో, నీ పేరు? శశాంక్ వరుణ్. యా, ఓకే, వీళ్ళు కూడా మా టీమ్ మెంబర్స్ అన్నట్టు. సో బ్రో, నార్మల్గా తిన్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న. నిజంగా బాగుందా? బాగుందన్న. యా, ఓకే, నార్మల్గా క్వాలిటీ వైజ్గా అన్నింటిలో మంచిగా ఓకే. చెప్పు బాయ్, మంచిగా చెప్పు బ్రో. ఎట్లుంది బ్రో రివ్యూ? బాగుందన్న. రివ్యూ కాదు, సారీ బ్రో. లైక్ నిజంగా ఫుడ్ ఎలా ఉంది బ్రో? బాగుందన్న. నిజంగా నిజంగా బాగుంది. డైలీ వచ్చి తింటా ఉంటాం ఇక్కడ. డైలీ వస్తున్నావు బ్రో? నాకు తెలియకుండా. ఎప్పటి నుంచి వస్తాను? పెట్టిన సెకండ్ డే నుంచి వస్తున్నాం. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. బాగుంది అంటున్నారు మా వాళ్ళు, మీరు కూడా వచ్చి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ. కంప్లీట్గా మనం అయితే ఫుడ్ రివ్యూ లైక్ తినేసి మన ఫుడ్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. దీనికన్నా ముందు నా పక్కన ఆల్రెడీ ఒక అన్న ఉన్నాడు, సో బిగ్ బాస్ అన్నట్టు. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో గేమ్ లేనప్పుడు అన్ననే వచ్చి ఉంటే నాకు సపోర్ట్ చేయడానికి. కరెక్ట్ టైంకి అన్న కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి మంచి ఫుడ్ తినేసి రివ్యూ అయితే ఇస్తాము. నమస్తే మహారాజా. తమ్ముడు హాయ్ అన్న. ఇంతకీ లైక్ ఈ కాన్సెప్ట్ వినేసరికి నీకు ఎట్లుండే అన్న ఇది లైక్ ఫుడ్ది? 30 రూపీస్కి చికెన్ కీమా పూరి అనేసి. అదే ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు అన్నారులే కానీ ఇప్పుడైతే నిజంగా టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. చేసి కొడదామన్నా, వేసేస్తానే ఉన్నాం అంతే బ్రో. చికెన్ కదా బ్రో, ఆగలే, టెంప్ట్ అయిపోతున్నా బ్రో. ఓకే, చేసి కొడదాం, కమాన్. ఓకే, లెట్స్ గో. కానీ బాగుంది టేస్ట్. అదేమంటది వీడియో మా గ్యాప్ లో మాట్లాడే గ్యాప్ చేస్తాను. మా సిగ్నేచర్ చూపివా? కానీ 30 రూపీస్కే చికెన్ కీమా పూరి అంటే చాలా రీజనబుల్. యా అన్న, రైడే రావట్లేగా బ్రో నార్మల్గా తిందామంటేనే. అదే చాలా మంది వేరే వీడియోలు చూసిన తర్వాత
లైక్ కంప్లీట్గా చికెన్ కీమా పూరి మీద లాంగ్ వీడియో వైజ్ ఒకటి తీయమని చెప్పుండే అన్న. లైక్ మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి నార్మల్గా విజిట్ అవ్వండి, ట్రై చేయండి, ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి అని చెప్తాము. కానీ వాళ్ళు ఏంటి అంటే ఇంత తక్కువ కాస్ట్లో ఏ విధంగా వస్తుంది, సో లో క్వాలిటీయా హై క్వాలిటీయా ఏంటి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ మనము ఓనర్స్ వైజ్గా ఓనర్ని చాలా క్వశ్చన్స్ అడిగి లైక్ కంప్లీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ థీమ్తో వచ్చిండే. అసలు క్వాలిటీ వైజ్ మాత్రం తగ్గేది లేదు, బాగుంది, ట్రస్ట్ చేయొచ్చు. నన్ను అడిగితే చరణ్ మాట్లాడిందంటే ఆల్మోస్ట్ మనం ఏదైనా సరే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. బాయ్. నిజం బ్రో, ఎందుకంటే ఎప్పుడైనా నీకు కాల్ చేసినట్టు కూడా మీకు గుర్తుందా, చరణ్ ఈవినింగ్ వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఎక్కడ ఏం తింటే బాగుంటుంది అని పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాడు, అన్న పలానా చోటుకి వెళ్ళిపోవాలి. అందుకని చరణ్ చెప్తే మాత్రం వచ్చేస్తాను నేను ఎక్కడికి. ఏ మాత్రము రికార్డ్ చేసుకుందాం మంచిగా, ఎందుకంటే ఫస్ట్ టైం నా గురించి ఇంత మంచిగా చెప్పిండు అన్న. నా దోసగాలు కూడా చెప్పలే అంత మంచిగా, అసలు నిజంగా ఇచ్చే తీసి కూర్చోబెట్టేటోళ్ళు. అండ్ అన్న నీకు ఇంకోటి లైక్ గుర్తుకొస్తుందా, మన ఇంట్లో ఫంక్షన్స్ అయినా కావచ్చు, దేనికైనా కావచ్చు, చికెన్ కర్రీ పూరియే పెడతారు మన దాంట్లో పొద్దున్న. చికెన్ పూరి ఇది తింటామంటే లైక్ మన తెలంగాణ కల్చర్లో పక్కా ఈ రెండు ఒక నోట్ పాయింట్ ఉంటుంది, తర్వాత ట్రై చేయాలని. అన్న మొత్తానికి బాగుంది చరణ్. ఇలాంటి ఒక ప్లేట్ అయితే సరిపోదు, లిటరల్ గా 4 ప్లేట్లు తిన్నా తప్పే లేదు. అదే బ్రో, మీరైతే కంప్లీట్ వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కొత్తగూడెం ఫుడీస్. కాదు, ఇది యూట్యూబ్, ఇది మనది. Do not forget to subscribe our channel Hungry Foodies CK. సారీ బ్రో. సో కంప్లీట్ అయితే చూసేయండి అండ్ లైక్ అయితే కొట్టండి. హంగ్రీ ఫుడీస్ CK. డోంట్ సబ్స్క్రైబ్ టు. డోంట్ సబ్స్క్రైబ్. అరే రావట్లేదు రా, ఏం కాదు మధ్యలో కడియచ్చు. ఏం కాదు కానీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హంగ్రీ ఫుడీస్ CK. అది డాట్